లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనాన్ని చూసుకుందాం. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. నీతి క్షేత్రమా అని అనబడతావు, ప్రతిష్ఠిత పర్వతమా అని నిన్ను అంటారు. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని జనాలు చెప్తారు. నీకు మంచి పేరును ఖ్యాతిని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. తిరిగి నిన్ను దీవింపబోతున్నాడు. డబ్బులు పోయినాయి బ్రదర్, మళ్ళీ రాబోతున్నాయి. ఆరోగ్యం బాగాలేదు బ్రదర్, తిరిగి మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నేను ఎన్నో తప్పులు చేసినాను బ్రదర్, అందుకని శిక్ష వచ్చింది. దేవుడు నిన్ను క్షమించి నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు మరి పాపం చేసి చెరలోనికి వెళ్ళిపోయినారు. అలాంటి ఒక సందర్భంలో రాయబడ్డ వాక్యం కదండి. పాపం చేయడం ద్వారా ఏమొస్తుందండి? శిక్ష వస్తుంది. పాపం చేయడం ద్వారా శాపం వస్తుంది. పాపం చేయడం ద్వారా రోగాలు, అప్పులు, ఇబ్బందులు ఏమండి మరి కష్టాల పాలైపోయి ఏమండి జీవితంలో ఎంతో కృంగిన స్థితిలో ఉంటారు. మరి ఇజ్రాయేల్ ప్రజలు కూడా పాపం చేసినారు. ఏందా పాపము? ప్రభుని విడిచిపెట్టడమే పాపము. ప్రార్థన మానేయడమే పాపము. దేవుని విడిచిపెట్టి మరి అన్యజనులతో సహవాసం చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు. నీవు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో చాలా ఇంపార్టెంట్. నువ్వు మందిరానికి వెళ్తున్నావా? చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రార్థన సహవాసం కలిగి ఉన్నావా? చాలా ఇంపార్టెంట్. నీవు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉంటే దేవుడు తిరిగి నిన్ను దీవిస్తాడు. ఆమేన్. నీతి క్షేత్రమా నిన్ను అంటారు జనులు కదండి. నీవు ఒక పర్వతంలాగా ప్రతిష్ఠింపబడతావు. కదలని ఒక పర్వతంలాగా నీ ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు అటు ఇటు కొట్టుకొని పోవు. మంచి బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇస్తాడు. జీవితంలో అభివృద్ధి పొందుతావు. అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. జరగని కార్యాలు కూడా దేవుడు నీ పక్షాన జరిగిస్తాడు. ఎప్పుడైతే నిన్ను దేవునికి సమర్పించుకుంటావో కదండి, నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, ప్రభుకు ప్రార్థన చేయడం మొదలు పెడతావో, దేవునితో సహవాసం కలిగి ఉంటావో, మంచి బ్లెస్